అరే పులిరా. అదేరా. అరే అరే చిరుత పులి. చెప్పినప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా. ఫోన్ చేయండి. మట్టి పదన ఉంటాయి. డ్రై ఉన్నది నీళ్ళు పడే అవకాశం అయితే లేదు. మరి దాంట్లో ఎప్పుడు అవును మరి దాంట్లో వాటర్ కనిపిస్తుంది. వాటర్ మంచిగా పెట్టండి. మొత్తం ఉండదన్నమాట. ఇప్పుడైతే ఈ కెమెరాస్, ఈ ట్రాక్ కెమెరాస్ పెడతాం. ఇందులో మనకు రికార్డ్ అయిపోతుంది. అది దాని మూమెంట్, దాని టైం కూడా రికార్డ్ అయిపోతుంది. దాని ప్రకారం అది ఏ టైంలో ఎట్లెట్లా తిరుగుతున్నది, ఎడిదికి తిరుగుతున్నది చూసుకొని ఒక 2 డేస్లో మనం ఈ విషయాలన్నిటి కూడా మా ఆఫీసర్కి, మా హెడ్ ఆఫీస్కి, మా వైల్డ్ లైఫ్ వింగ్ ఉంటుంది. ఇదొకటి మెయిన్ ఇదే కదా. అదే బెల్ట్ హోల్ మధ్యలో హోల్ కూడా రావాలి. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. నిన్నటి సాయంత్రము సిద్ధలగుట్ట ఆర్మూరు పట్టణంలో సిద్ధలగుట్ట ప్రాంతంలో, దేవాలయ ప్రాంతంలో చిరుతపులి సంచారం అని చెప్పేసి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం జరిగింది. దాన్ని గమనించిన తర్వాత మరి ఆ వీడియో సాయంత్రానికి అంటే చీకటి పడుతున్న సమయంలో వచ్చింది కాబట్టి ఆ సమయంలో మనము దాని గురించి వెతికినా కూడా అది చీకటి సమయం కాబట్టి అప్పుడు చేయకుండా నెక్స్ట్ మార్నింగ్ ఎర్లీగా మరి సిద్ధలగుట్ట ప్రాంతానికి వెళ్ళి దాని పరిసరాలను పరిశీలించడం జరిగింది. పరిసరాలను గమనించినట్టయితే చిరుతపులి ఉండటానికి ఆవాస స్థలము అనుకూలంగా ఉందనిపిస్తుంది. దానికి సరిపోను ఆహారం కానీ, సరిపోను నీళ్లు కానీ,
మరి ఉండడానికి నివాసం ఉండడానికి సరి అయిన స్థలాలు కానీ అక్కడ దానికి అనుకూలంగా ఉన్నాయని మేము అనుకుంటున్నాం. అయితే దీని నివాసాన్ని మనం గుర్తించడానికి, అది ఉన్నది అనేది నిర్ధారించుకోవడానికి ఒక సరి అయిన ప్లేస్లలో, అంటే నీటి లభ్యత ఉన్న దగ్గర, ఆహార లభ్యత ఎక్కువగా ఉన్న దగ్గర, ఆ 2 ప్లేసుల్లో కూడా ట్రాప్ కెమెరాస్ పెట్టడం జరిగింది. దానిలో నైట్ విజన్ మోడ్ కూడా ఉంటుంది. నైట్లో కూడా మనకు పిక్చర్ వచ్చేస్తుంది, కెమెరా పిక్చర్ వచ్చేస్తుంది, ఫోటో వచ్చేస్తుంది. దాని ఆధారంగా దాని యొక్క సంచారం ఎటు నుంచి ఏ వైపు నుంచి ఏ వైపుకు ఉన్నది అనేది కూడా మనం నిర్ధారించుకోవడం జరుగుతుంది. ట్రాప్ కెమెరాల సమాచారం అందిన తర్వాత ఈ సమాచారాన్ని పై అధికారులకు మేము నివేదించడం జరుగుతుంది. పై అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము తర్వాత చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పై అధికారులు దాన్ని ట్రాన్స్లోకేట్ చేయాలి అంటే మేము కేజీని కూడా తెప్పించి రెడీగా పెట్టుకున్నాం ఆఫీస్లో. ఆ కేజీని తీసుకెళ్ళి అక్కడ కూడా ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో, అది ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశంలో పెట్టేసి దాన్ని ట్రాప్ చేసి సురక్షిత ప్రాంతానికి తరలించడానికి మాకు ఆదేశాలు వచ్చినట్టయితే ఆ పని చేయడానికి మేము సిద్ధంగా దేవాలయ పాలక మండలికి, మరి అట్లాగే ఆర్మూర్ పట్టణ ప్రజలకి, సిద్దిలగుట్ట ప్రాంతానికి దగ్గరగా ఉండే నివాసం ఉన్న ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే, సింగిల్గా ఎక్కడికి ఈ టైంలో కొన్ని రోజులు సింగిల్గా అటువైపు వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కంపల్సరీ అయితే కొంచెం మాబుగా గుంపుగా వెళ్ళండి. తర్వాత అటవీ జంతువు కాబట్టి దానికి ఎలాంటి ఆపద తలపెట్టకూడదు. అట్లాంటిది ఏమైనా జరిగినట్టయితే చట్టరీత్యా చర్యలు ఉంటాయి. మనకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి అటవీ జంతువుకు తెలియదు కాబట్టి మరి దాని జాగ్రత్త దాని యొక్క సురక్షితమైన అంటే రక్షణ బాధ్యత మనమే తీసుకోవాల్సి ఉంటుంది. అది కొన్ని రోజులు ఒక దగ్గర ఉండి కొన్ని రోజులు అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. దాని యొక్క రాత్రి సంచార దూరం ఏంటంటే ఒక 20-30 కిలోమీటర్లు ఉంటుంది. ఒక రాత్రి అది నిన్న రాత్రి కనపడింది అంటే ఈ రోజు రాత్రి అక్కడ ఉండకపోవచ్చు. ఒకవేళ అన్ని అనుకూలంగా ఉన్నట్టయితే అక్కడ ఉండే అవకాశం ఉన్నది. ఆహారం దొరికింది, నివాసం ఉంది, నీరు దొరుకుతుంది అంటే కొంత సమయం అక్కడ నివాసం ఉండే అవకాశం ఉంది. మరి అట్లనే దాని స్థిర నివాసం అక్కడే ఉన్నట్టయితే మరి ప్రజలకు కూడా కొంత పట్టణానికి దగ్గరగా ఉంది కాబట్టి కొంచెం భయభ్రాంతులు అవుతారు. కాబట్టి ఈ విషయాన్ని మేము పైనకు నివేదించి, అధికారులకు నివేదించి వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వాళ్ళు ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో, ఒకవేళ అక్కడి నుంచి ట్రాన్స్లోకేట్ చేయమంటే కేజీ మేము అమర్చి దాన్ని ట్రాప్ చేసి దాన్ని సురక్షిత ప్రాంతానికి, అటవీ ప్రాంతానికి తరలించే అవకాశం ఉంది.